Hey hi guys, good morning and welcome back to Balu Stories. And ఈరోజు వచ్చేసి మన 100 day 100 vlogs లో 60 days. సో ఈరోజు ఏం చేస్తాం అండ్ ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఐఎమ్ ప్లానింగ్ న్యూ కంటెంట్ ఇన్ అవర్ బ్లాగ్స్. సో అవేంటి అండ్ ఏం కంటెంట్ మనం ఈరోజు ప్లాన్ చేయకపోతున్నాం అని ఎవ్రీథింగ్ అయితే వీడియోలో చూపిస్తాను. అండ్ మీకు తెలుసు కదా, లైక్ కొంచెం కష్టమైనా పర్లేదు కానీ ఫస్ట్ 2 minutes మాత్రం మనం వార్మప్ చేస్తాం అండ్ డే బేసిక్ వర్కౌట్స్కి ఇస్తాం అనమాట, టు ఎంకరేజ్ పీపుల్ టు డూ వర్కౌట్స్ అనమాట. సో అదే ఒక మెయిన్ మోటో. ఎందుకంటే లైక్ మనం ఇంట్లో కూర్చొని మనకి ఏడ బలవాలో ఆడ బలుస్తుంది అనమాట. సో వాటిని మనం తగ్గించుకోవాలని, ఈవెన్ నాకు కూడా బలిసింది, అందుకే వచ్చింది అనమాట. సో వాటిని మనం తగ్గించుకోవడానికి మనం బేసిక్ వర్కౌట్స్ అయితే చేయాలి. నాకు అందులో బెస్ట్ అనిపించింది అంటే నేను జిమ్కి వెళ్ళి, సో నాకు ఇవన్నీ కొంచెం సెట్ కాదనమాట. సో నేను జిహెచ్ఎంపీ పార్ట్ని చూస్ చేసుకున్నా. సో అందుకని ఇక్కడికి వచ్చి డైలీ వర్కౌట్స్ చేసుకొని, లైక్ అవి బేసిక్ వర్కౌట్స్ అయినా కూడా బట్ యూజ్ అవుతాయి. అండ్ సో అదే అనమాట. అండ్ వార్మప్స్తో మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడే వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఏంటంటే లైక్ లాస్ట్ 1 week వరకు బాగా కొంచెం ఎండలు కొడుతుండే, బట్ ఈ 1 weekలో రెయిన్ రావడం అండ్ మార్నింగ్ లేవాలంటే కొంచెం బద్ధకం అవుతుంది నిజంగా. బట్ కొంచెం చల్లగా కూడా ఉంటుంది అనమాట. బయటికి రాలేకపోతున్నాం పొద్దునే. బట్ ట్రై చేసి ఒక 7కి అట్లా రీచ్ అయ్యాను అనమాట. అంటే ఎప్పుడు 5:30 or 5:45కి రీచ్ అయ్యేటోని, 7కి రీచ్ అయినా ఈరోజు. సో అట్లా. సో ఇంకా డీప్ వర్షాకాలం వస్తే కష్టమవుతుంది, చలికాలంలో కూడా కష్టమే లేవడానికి. హే గాయ్స్, అండ్ ఈరోజు అయితే ఒక స్మాల్ డేరింగ్ అండ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. అది ఏంటనుకుంటున్నారా? సో మనం ఈ 100 rupees ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాం. అండ్ 100 rupeesతో మనం ఏ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ ఎక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ అవి నాకు సరిపోతాయా లేవా అనేది ఈ వ్లాగ్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అదే ఈరోజు అయితే మన డే స్టార్ట్ అయింది. అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలే కదా. సో ఈ 100 rupeesలోని లైక్ నేను 2 bananas తీసుకుంటున్నా. ఎందుకంటే లైక్ మార్నింగ్ వర్కౌట్స్కి వెళ్తాం కదా, నేను ఇప్పటివరకు ఏం తినలేదు. అంటే సో బనానా తింటే బెటర్ అని చెప్పేసి, సో బ్రేక్ఫాస్ట్ మన 100 rupees దాంతోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో చూస్తాను. ఓకే, ఎంత? ఓకే గాయ్స్, అండ్ ఏంటంటే ఈరోజు మన ఛాలెంజ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 10 rupees ఖర్చు అయ్యాయి కదా. సో ఇప్పుడు మన దగ్గర 90 rupees లెఫ్ట్ ఉన్నాయి. దీంట్లోనే మనం లంచ్ చేయాలి అండ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ ఈవినింగ్ నైట్ వచ్చేసి డిన్నర్ కూడా ఈ 90 rupeesలోనే. సో నేను కొంచెం దానికి మేనేజ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను DLF Gate 3 గలీలో ఉన్నాను అనమాట. ఎండనైతే సాబా కొట్టేస్తుంది. నిన్న వర్షం పడ్డది అనుకున్నా, ఈరోజు కొంచెం కూల్ ఉంటుంది అనుకున్నా, బట్ ఎండ బరాబర్ ఉంది. నాకు కూడా బరాబర్ అయిపోతుంది. సో అంతేకాకుండా లైక్ నేను ఫాస్ట్ ఫుడ్కి అని చెప్పేసి అనుకున్నా. లైక్ ఫస్ట్ ఈ గలీలోకి వచ్చిన, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ వెజ్లో స్టార్టింగ్ వచ్చేసి మనకి 60 నుంచి స్టార్ట్ అనమాట. సో నేను అంతా ఖర్చు పెట్టుకోలేను. లైక్ మళ్ళీ నాకు డిన్నర్కి అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కావాలి కదా. సో ట్రై చేద్దాం వేరే దగ్గర. ఈ ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నా. అండ్ ఇక్కడ బేసిక్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 50-60 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒకటి పులిహోర 40 rupees ఉంది. సో చూద్దాం. మనకి ఏంటంటే టిఫిన్స్ ఉన్నాయి, 30-40లో ఓన్లీ టిఫిన్స్ ఉన్నాయన్నమాట. మనకేమో టిఫిన్స్ లైక్ ఓన్లీ మనకి రైసే పోతుంది కదా. అయితే రైసే అన్నమాట. పక్క రైస్ లేకపోతే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి వేసేస్తుంది అన్నమాట. సో అందుకే నేను రైస్ కోసం చేస్తున్నా. చూద్దాం ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో నాకు కూడా తెలియదు. నేను గచ్చిబౌలి ఈ ఏమంటే DLF గలీలు అనేవి తిరుగుతున్నా, కానీ మన బడ్జెట్లో మాత్రం దొరకట్లేదు. బట్ స్టిల్ ట్రై చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 50-60కి కూడా సాంబార్ రైస్ కూడా రావట్లేదు. ఇక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో చూసి తీసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు షై అవుతుంది, నా పక్క నుంచి అంత జనాలు వస్తున్నారు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అప్పుడప్పుడు. బట్ ట్రై చేస్తున్నా. అండ్ ఏంటంటే నేనేం ట్రై చేస్తున్నా అంటే అట్లీస్ట్ 20 rupees రైస్ అండ్ 20 rupees సాంబార్ అట్లా ఏమైనా వస్తుందేమో, లేదంటే పులిహోర కర్డ్ రైస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటివి తినడానికి ట్రై చేస్తున్నా. అవి కూడా ఇక్కడ దొరకట్లేవు అనమాట. సో వన్స్ అగైన్ ఇవన్నీ తిరిగి ఇక్కడ లాస్ట్కి ఏం ఫైనలైజ్ చేస్తామో చూద్దాం. నా ఈరోజు 100 days ఛాలెంజ్ ఏమో కానీ నా బైక్ రోడ్డు మధ్యలో అయిపోయింది.
మా సావు వస్తుంది అన్నమాట. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయిందే మనం స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. అసలు ఓకే లేదు, ఆకలి బాగా వేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అయింది. నేను ఎప్పుడో మార్నింగ్ 10:30కి తిన్నా. మరి చూద్దాం, లైక్ డేస్ కొన్ని ఇట్లా కూడా ఉంటాయి. యాక్చువల్గా రైస్ కోసం చాలా తిరిగినాం. పాపం ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్ గౌరీశంకర్ అయితే అందరినీ అడుగుతున్నాడు అనమాట, లైక్ 20కి ఇవ్వండి, 40కి ఇవ్వండి అని చెప్పేసి. బట్ నాకైతే అంత ధైర్యం రావట్లేదు. బట్ గౌరీ డైరెక్ట్ అడిగేస్తున్నాడు, అది ఇట్లా వీడియోస్ తీస్తున్నాము 20కి 30కి అని చెప్పేసి. నుండి వీడియోస్ కోసం అడగండి గౌరీ అని అంటే, లేదు బ్రో ఇక్కడ ఇవ్వరు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అంటారు. బట్ ఇక్కడ వింటేందంటే అడగడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలన్నమాట. అట్లా జనరల్గా వేరే వాళ్ళ కోసం ఇస్తారా, మాకే ఇస్తున్నారా అన్న? వేరే వాళ్ళ కోసం ఇస్తారా, ఓన్లీ మా కోసం ఇస్తున్నారా అంటే? థ్యాంక్స్ అన్న. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసెస్ తిరిగినా బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనమాట 40కి ఇవ్వడానికి. సో ఈ ఆంటీ అండ్ అంకుల్ యాక్సెప్ట్ చేశారు. సో 40, 20 రైస్, 20 సాంబార్ అనమాట. సో ఇప్పుడు మోర్ దెన్ 50 రూపీస్ అయిపోయినాయి, అండ్ ఇంకా 50 ఉన్నాయి. అవి నెక్స్ట్ అసలు ఏంటంటే చాలా టఫ్గా దొరికింది. లైక్ అక్కడిక్కడ తిరిగిన తర్వాత లాస్ట్కి గౌరీని తీసుకెళ్తే తను డైరెక్ట్గా మాట్లాడి 40కి తీసుకొచ్చింది. బట్ 40 రూపీస్కి మనం ఫైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఈ ఏరియాలో. అంటిల్ అన్లెస్ లైక్ మనం ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే తప్ప కొంచెం వాళ్ళ నుంచి రాదు. అండ్ సో ఇలా మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో బయట స్నాక్స్కి అని చెప్పి వచ్చినాం. ఇక్కడ టూ మచ్ ఉన్నాయి. సో ఒక కాఫీ ఆర్ టీ ఏమైనా తీసుకుందాం. టీ వచ్చేసి 10 రూపీస్ అంటాం. సో 10 రూపీస్ టీ తీసుకున్నా ఇంకొక 40 రూపీస్ మిగులుతాయి. సో అది నైట్కి దేనికైనా యూజ్ అవుతాయి కదా తినడానికి. సో అలా లెట్స్ గో. సో హాయ్ గాయ్స్, సో ఇది వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. అండ్ సో డిన్నర్కి ఇప్పుడు మనం రైస్ తీసుకునే అంత అమౌంట్ మన దగ్గర లేవు. జస్ట్ 30 రూపీస్ మిగిలినాయి. సారీ 30 రూపీస్ మిగిలినాయి. అండ్ 30 రూపీస్లో ఇప్పుడు మనం ఓన్లీ టిఫినే బై చేయగలం. లైక్ ఏం టిఫిన్ తీసుకుంటాం అనేది చూపిస్తాం. సో అది లైక్ ఈరోజైతే మనం మన 100 రూపీస్ని సక్సెస్ఫుల్గా ఒక డేలో కంప్లీట్ చేస్తాం. బట్ మన ఈ గచ్చిబౌలిలో 100 రూపీస్ని స్పెండ్ చేసి ఒక డే మొత్తం ఉండాలంటే కొంచెం కష్టపడాలి. లైక్ బాగా తిరగాలన్నమాట, తక్కువ రేట్స్కి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. సో అది యాక్చువల్లీ మన లాస్ట్ అండ్ ఫైనల్ డిన్నర్ వచ్చేసి బోండా అనమాట. కోయాస్ కిచెన్. సో ఇక్కడ మనం బోండా తీసుకొని లైక్ మన డేని కంప్లీట్ చేద్దాం. తీసుకోండి. ఎంత బ్రో? 30 రూపీస్. 30 రూపీస్. ఓకే. సో మన డిన్నర్ కూడా అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట. అండ్ కోయాస్ కిచెన్ వాళ్ళు మనకి సపరేట్గా బోండాలు వేడిగా వేసి ఇచ్చారనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నా నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా పిండి తీసుకొస్తా వాళ్ళకి పాపం. సో అదే కాకుండా సో చూద్దాం టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ పర్లేదు అది. సో యాక్చువల్ ఏంటంటే లైక్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 10 రూపీస్ అండ్ లంచ్కి 40 రూపీస్ 50 అండ్ ఈవినింగ్ ఒక టీ తీసుకున్నాం, అదొక 10 రూపీస్. అండ్ ఇప్పుడు ఒక డిన్నర్కి బోండా తీసుకున్నాం, మొత్తం 30. సో టోటల్ 90 అయింది. అండ్ నా దగ్గర ఒక 10 రూపీస్ మిగిలినాయి అండ్ అవి అక్కకి ఇచ్చాను అనమాట. ట్రీట్ చాలా మంచి హార్ట్ ఉందన్నమాట. సో మీకు కూడా మీ ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వాలంటే 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేయవచ్చు. అది కూడా ఎక్కడ చెప్పు? ఇట్లా బ్రో మనం పెట్టే 100 రూపాయల ఖర్చులా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే చాలా గొప్ప హృదయం కాదు, గొప్ప మనిషి అయి ఉండాలి. అది దీప్తక్క. ఏమంటావు అక్క? సో ఇది ఈరోజు బ్లాగ్. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కా వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. స్టే ట్యూన్ ఫర్ Day 7.